20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలవని సంతనూతలపాడు మాచర్లో తాజా ఫలితాలు 2 రౌండ్ల తర్వాత టీడీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. దీప్తి దగ్గర ఆంధ్రప్రదేశ్ మ్యాప్కి సంబంధించిన లీడ్స్కి సంబంధించిన డేటా ఉంది. ఎస్ రైట్. ఇప్పుడు మనం పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 స్థానాల్లో మనకి 22 వైసీపీ గెలిచింది, 3 టీడీపీ గెలిచింది. బట్ ఇప్పుడు నెంబర్స్ చూడండి, టీడీపీ 16 స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 4, వైసీపీ కేవలం 4 స్థానాల్లో మనకి లీడ్లో కనిపిస్తుంది. ఓకే సరే, టీడీపీ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీ ఎక్కడెక్కడ లీడ్లో ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఎస్, మనకి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి లీడ్ లో ఎంత లీడ్ లో ఉన్నారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా నెంబర్స్ రాలేదు. సీఎం రమేష్ లీడ్ లో ఉన్నారు. మూవింగ్ ఆన్, పురంధేశ్వరి రాజమండ్రి నుంచి మనకి లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు. నర్సాపురంలో భూపతి శ్రీనివాస్ వర్మ ఆయన లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు. ఎస్, అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన లీడ్ లో కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో లీడ్ లో కనిపిస్తున్నారు. సో ఇవి బీజేపీకి సంబంధించి తనుజా రాణి అరకు ఎంపీ స్థానం నుంచి వైసీపీ నుంచి లీడ్ లో ఉన్నారు. ఆవిడ బంగగీత మీద పోటీ కొత్తపల్లి గీత మీద పోటీ చేస్తూ ఉన్నారు. చలమల చెట్టి సునీల్ కాకినాడలో ఆయన వైసీపీ నుంచి లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు. అలాగే మచిలీపట్నంలో సింహాద్రి చంద్రశేఖర్ రావు ఆయన మనకి లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు. బాలశౌరి వల్లభనేని ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు వైసీపీ నుంచి, ఆయన ఇప్పుడు టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు వైసీపీ అక్కడ లీడ్ లో కనిపిస్తోంది. రైట్ దీప్తి, మీకు వీటితో పాటుగా కొవ్వూరు అభ్యర్థి ఇందాక చెప్పినట్లుగా వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉంటే, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ 1034 ఓట్లతో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దాపురంలో చినరాజప్ప 4288 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు టీడీపీ అభ్యర్థి. రాజమండ్రి సిటీలో బుచ్చే చౌదరి 13000 లీడ్ను రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి 13000 ఓట్ల లీడ్ను ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 7952 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఎటు చూసినా ఈస్ట్ విశాఖపట్నం కూడా అదే రకమైన ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా అక్కడ కూడా విశాఖపట్నంలో కూడా టీడీపీ అభ్యర్థి భరత్ 4330 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బొత్స ఝాన్సీకి కేవలం 3421 ఓట్లు వస్తే భరత్కి 7751 ఓట్లు వచ్చాయి. విశాఖపట్నంలో కూడా టీడీపీ హవా ప్రారంభమైంది. ఫస్ట్ రౌండ్కి సంబంధించిన అప్డేట్ మాత్రమే ఇది. విశాఖపట్నంలో భరత్ ఫస్ట్ రౌండ్లోనే 4300 ఓట్ల ఆధిక్యతలో ఉన్నటువంటి అప్డేట్ మనకు అంతవచ్చు. సో భరత్ ఆధిక్యంలో ఉన్నాడు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు చోట్ల 12 గంటలకి. ఎన్ని గంటలు మీ సర్వే కరెక్టా కాదా? 12 గంటలకి. 12 గంటలకి ఇంకా గంటన్నర టైం ఉంది. మస్తాన్ ఇక్కడ కూర్చోబెడదాం అప్పటి వరకు. ఇంకా 2.5 గంటల టైం ఉంది. క్యాండిడేట్స్ 11 ఉంటే అంతేనా? 12 ఓకే, 2.5 గంటల పార్టీ లీడర్లకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్.